హలో గైస్, మీరు చూస్తున్నారు ఎస్సీ స్టూడియోస్. నేను మిస్ రవణి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో ఒక రివర్స్ వీడియో ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. లైక్ అది వచ్చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్ అని కూడా అంటారు. సో స్పీడ్ డ్యూరేషన్ ద్వారా మనం అది కంట్రోల్ చేయొచ్చు. సో వీడియో అనేది ఒరిజినల్గా ఫస్ట్ ఎలా ఉంటుందో దాన్ని రివర్స్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో దానికి ముందు మీరు ఒక రిఫరెన్స్ కోసం వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేసిన, అది ఇక్కడ డ్రాగన్లో అప్ చేస్తా ఫస్ట్ ఇప్పుడు. సో ముందుగా ఫస్ట్ మీరు ఈ యొక్క వీడియోని అయితే చూడండి ఎలా ఉందో. సో ఇది వచ్చేసి ఒరిజినల్ అనమాట. ఈ ఎఫెక్ట్ ఈ ఒరిజినల్ వీడియో, నేనైతే ఏం చేంజెస్ చేయలేదు. సో ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇది రివర్స్లో ఎలా ప్లే అవ్వాలో నేను ఇప్పుడు మీకు చెప్తా. ఓకే, సో ఇదైతే చాలా సింపుల్. సో దానికి మీరు ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ చేసి, సో ఇక్కడ మీకు స్పీడ్ డ్యూరేషన్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ది ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రివర్స్ స్పీడ్ అని ఉంది, ఇక్కడ మీకు అన్చెక్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో రివర్స్ స్పీడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఒకసారి మీరు వీడియో అయితే ప్లే చేసి చూడండి. సో ఇప్పుడు మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అనేది రివర్స్లో ప్లే అవుతుంది. అంటే ఫస్ట్ క్లిప్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ ఏ క్లిప్ అయితే ఉందో దానికి రివర్స్లో ఇది ఎఫెక్ట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో ఈ స్పీడ్ డ్యూరేషన్లో మనము ఇంకా చాలా చేయొచ్చు. సో నేనైతే ఆ ఎఫెక్ట్ అయితే తీసేసిన. సో ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు స్పీడ్ అనేది కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ స్పీడ్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి యాక్చువల్లీ 18 సెకండ్స్, యాక్చువల్ వచ్చేసి 18.10 సెకండ్స్ అనమాట. సో ఇది మీరు కనుక 18 తీసేసి 7 ఇచ్చారనుకోండి, 7 ఇచ్చి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి, వీడియో క్లిప్ అనేది ట్రిమ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అంటే చాలా ఫాస్ట్గా ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి ఫాస్ట్ ఎఫెక్ట్ అనమాట. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒక స్పీడ్ అండ్ స్లో ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చేశాను. సో ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి, కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? సో గైస్, మీకు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.